ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నానండి. అది ఎలా చేయాలి ఏంటనేది అమ్మ చేతి వంట టైప్లో నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మన మన ఇండియన్ సైడ్ చాలా లావుగా ఉన్నాయి అనుకుంటే ఈ మరీ అసలుకి కొబ్బరి బొండాలకి మించిపోతున్నాయి. కొబ్బరి బొండాల టైప్లో ఒక 2 కోసుకుంటే చాలు, పిల్లలు ఇద్దరు ఉన్న వాళ్ళకి సరిపోతాయి అన్నట్టుంది. నేను కొంచెం ఎక్కువ కర్రీ చేసుకుంటానండి, ఎందుకంటే మేము కొంచెం కర్రీ ఎక్కువ, నేను మా హస్బెండ్ కొంచెం కర్రీ ఎక్కువ. దీనికోసం నేను ఒక టమాటో, ఇది టమాటో చూడండి ఎలా ఉందో. టమాటో అనేది ఇలా ఉంటుంది మనకి, అంటే పొడుగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆనియన్స్ మాత్రం చెప్పలేమండి, ఆనియన్స్ పెద్ద సైజులో ఉంటుంది అనమాట. ఇదిగో నేను అంటే 2 days కర్రీకి వాడుకోవచ్చు అన్నంత ఉంటుంది అనమాట. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఏమీ లేదు. ఇదిగో చూడండి, నేను ఆల్రెడీ వాడేసాను, ఇంకో హాఫ్ అనమాట ఇది. చూడండి దీంట్లో ఎన్ని వాటర్ వచ్చినాయో. నేను ఓన్లీ టర్మరిక్ కన్నా జస్ట్ సాల్ట్ యాడ్ చేసాను. ఈ వాటర్ బాగా ఇంకిపోయిన దాకా మనం దీన్ని ఇట్లా హైలో పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ ఒకటే భయం, హైలో పెట్టామంటే చాలా ఈ చుట్టుపక్కల ఏమున్నాయి అనేది చూసుకోవాలి. చాలా రెడ్డిష్గా వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి, ఏదో కాలుతున్నట్టు మనకి ఎలా ఉంటుంది. మనం హైలో పెడితే మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ సరే హైలో ఉన్నప్పుడు ఏదైనా చిన్నది అంటుకుందంటే ఇంకా వచ్చేస్తుందండి, మంట పైకి వచ్చేస్తుంది. ఇక్కడ నాకు అదే భయం, హైలో పెట్టాలంటే. ఇక్కడ అసలుకి ఇదిగో చూడండి, ఇలా అనుకొని ఉన్నట్టు ఈ పొయ్యలేందో కానీ పేరుకి ఫోర్ స్టవ్స్ కానీ ఏదైనా అంటుకుని ఇంకిపోయిన తర్వాత ఇదిగో ఇట్లా కొంచెం వాటర్ పోసుకొని స్పైసీ కోసం కొంచెం కారం అట్లా నేను అంటే మనకి ఏమంటారు, కొంచెం సాంబార్ కారం, గొడ్డు కారం అంటాం కదా, అట్లా నేను 2 కాంబినేషన్లు వేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్ అనమాట, కొంచెం ఇదిగో ధనియాల పౌడర్ నేను ఎలా, కొంచెం గరం మసాలా లైట్గా వేసుకోవాలి. నేను ఇండియా నుంచి ఇలా తెచ్చేసుకున్నాను, అందుకని ఇలానే వాడుతున్నా. కొంచెం ఓపెన్ చేశాను. కొంచెం కోకోనట్ పౌడర్, ఎస్. అండ్ మీరు కొంచెం సాల్ట్ ఇందాక కొంచెం తక్కువ వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే చాలు నలుగురు ఉన్నోళ్ళకి. ఇదిగో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. నేను ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇలా అదిగో మిక్స్ అయింది. నేను అంటే నాకు తెలుస్తుంది కాబట్టి నాకు కర్రీకి తగ్గట్టు ఏదైనా సాల్ట్ కానీ ఏదైనా కర్రీకి తగ్గట్టు వేసేసుకోండి. మీకు స్పూన్లో నేను చూపించలేదు అనుకోవద్దు. కర్రీకి తగ్గట్టు ఫస్ట్ ఏదైనా అన్నీ 1 స్పూన్ వేసుకోండి. ఫుల్ స్పూన్ కాకుండా 1/2 స్పూన్ వేసుకోండి. స్పైసీగా సాల్ట్ అయితే 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత మీకు చాలా లేదనిపిస్తే మీకు తగ్గట్టు స్పూన్ వేసుకోవచ్చు సాల్ట్. కొంచెం మంది సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. నేను చెప్పాను కదా, ఇక్కడ హైలో పెట్టుకోవాలంటే నాకు చాలా భయం వేసింది. అదిగో చూడండి హైలో ఉంది, చుట్టుపక్కల ఏమీ ఉండకూడదు అసలు. ఉన్నాయి అంటే చాలు ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది ఐరన్దే కాబట్టి కొంచెం వెనక్కి ఉంది. ఓకే, ఇది ఇక్కడ ఇట్లానే ఉంది కదా. ఇక్కడ నేను అట్టపెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ ఏదైనా మరకలో స్టైన్స్ అయితే అసలు వీళ్ళు ఫైనల్ వేసేస్తారన్న భయం అనమాట. అందుకని పొయ్యి పక్కన కదా ఏదో ఒకటి పెట్టేస్తాం మనం. ఆల్రెడీ ఒక మరక అయింది, దీన్ని క్లీన్ చేయాలి.